హలో ఫ్రెండ్స్, నేనైతే ఒక ప్లేస్కి వచ్చాను ఈరోజు. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. షూట్ కోసం అని వచ్చాము. నేనైతే మేకప్ వేయడానికి అయితే వచ్చేసాను. చూస్తానండి, ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను, చూడండి. మనకు ఈ వ్యూ పక్కనే మనకు రిసార్ట్స్ ఉంటుందండి. ఇది అప్పుడు పుష్ప మూవీ షూట్ చేస్తున్నప్పుడు అందరు ఇక్కడే ఉండేవాళ్ళంట, మైత్రి మూవీస్ వాళ్ళందరూ. దీని పక్కనే అండి. ఇది వచ్చేసి రివర్. అసలు ఎంత బాగుంది తెలుసా, అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. చూసారండి, ఇది వచ్చేసి చాలా లోతు కూడా తక్కువ ఉంది, కానీ ముందు వరకు వెళ్ళకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమని వెళ్ళట్లే. ఇక్కడ ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి వెళ్ళే రూట్లో ఒక ప్లేస్ అన్నమాట. ఇది వచ్చేసి ఈ ప్లేస్ వచ్చి మోతిగూడెంలో అన్ని ఈ వ్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. ఇక్కడైతే చాలా ఎవ్రీ ఇయర్ చాలా షూట్స్ అనేది ఇక్కడే జరుగుతాయంట. ఇక్కడ వచ్చేసి లోకల్లో ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్లో అయితే షూటింగ్ అయితే చేసుకుంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, ఏమైనా ఫోటో షూట్స్ కానీ, ఇలా అన్నీ ఇక్కడ ఈ ప్లేసెస్లో జరుగుతాయంట. నేను ఫస్ట్ టైం అనమాట ఈ ప్లేస్ చూడడం. చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది కూడా. నాకైతే ఇలాంటి వాటర్ ఉన్న ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. అలాగే లోతు కూడా తక్కువ ఉంది, ఎందుకంటే మనం సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉంది. అదే మనం వర్షాకాలంలో ఇట్లా ఏమైనా ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుంటే, వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు అనేది కురవడం వల్ల ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా మరి ఆ టైంలో వెళ్ళొచ్చో లేదో నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసి సమ్మర్ బెస్ట్. కాకపోతే సమ్మర్లో ఏంటంటే కొంచెం స్వెట్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. కొంచెం ఎంత మంచి వాటర్ ప్లేస్ ఉన్నా కానీ, వెదర్ ఇలా ఉన్నా కానీ కొంచెం స్వెట్ అనేది కొంచెం ఉంది, చూసుకోవాలి ఇది. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుందండి. మీ అందరికైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ ప్లేస్ వచ్చేసి అంతగా ఫేమస్ అవ్వడానికి కారణం పుష్ప మూవీ అండి. పుష్ప మూవీలో ఒక బ్రిడ్జి దగ్గర ఒక సీన్ ఉంటుంది కదా, అంటే ఎర్రచందనం దుంగలు అన్నీ వాటర్లో పడేయడము, ఆ సీన్స్ అన్నీ ఇక్కడే జరిగాయి అనమాట. కొన్ని సీన్స్ ఇక్కడ చేశారు, కొన్ని సీన్స్ వచ్చేసి మారేడుమిల్లిలో చేశారు, కొన్ని సీన్స్ ఏమో మనకి ఇప్పుడు నేను మోతిగూడెం అని చూపించా కదా, ఒక 5 ప్లేసెస్ ఉంటాయి, అక్కడ చేశారనమాట. ఒకటి నేను బోట్ ఒకటి రివర్లో ఒక బోట్ తోటి షూట్స్ ఉంటాయి అన్నమాట కొన్ని. అది కూడా నేను షూట్ చేయలేదన్నమాట. అవన్నీ ఒక 5 ప్లేసెస్ వరకు ఉంటాయండి మోతిగూడెంలో. అవి చాలా బాగున్నాయి అన్నమాట. అక్కడ అన్ని ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ వాటర్తోనే ఉంటాయి అన్నమాట. మీ అందరికీ ప్లేసెస్ అయితే చాలా బాగా నచ్చుతాయి నా అభిప్రాయము. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చితే నాకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. రివర్కి ఎదురుగానే మనకు ఈ రిసార్ట్ ఉంటుందండి. ఇది రిసార్ట్ నేమ్ వచ్చేసి గాయత్రి రివర్ బే రిసార్ట్స్ అని ఉంటుంది అన్నమాట పేరు.
ఈ రిసార్ట్ అయితే బాగుంటుంది. దాని పక్కన కూడా ఒక రిసార్ట్ ఉంటుంది. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చు అనమాట. దీనికి ఆపోజిట్ ఎదురుగానే మనకి ఈ వ్యూ అయితే ఉంటుంది. చాలా బాగా